తూర్పు కనుమల కొండల మధ్య ఒక చిన్న అందమైన గ్రామం మనసాపురం. ఆ గ్రామంలో ప్రతి ఉదయం కొండల మధ్య జరిగే సూర్యోదయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రతి నిత్యం అక్కడి మనుషుల మనసుల్లో అందమైన ఊహలు ఉదయించేవి. అందరూ మంచి విషయాలు జరగాలని కోరుకునేవారు. గ్రామంలో జీవించే ప్రతి మనిషి మనసులో ప్రతిరోజు ఒకే స్వరం మోగుతూనే ఉండేది. ఇది ఇలా మారితే ఎంత బాగుంటుంది, అది అలా జరిగితే ఎంత సంతోషంగా ఉంటుంది, ఈ పని ఎవరో ఒకరు ముందుకొచ్చి చేస్తే ఊరంతా బాగుంటుంది కదా. కానీ ఆ ఎవరు పక్కింటివాడా, ఎదురింటి మనిషా, లేదా కాలం తానే పంపే అద్భుతమా? అందరి మనస్సుల్లో కోరిక ఉంది, కానీ దాన్ని భుజాన వేసుకునే ధైర్యం మాత్రం ఎవ్వరూ తమదని అనుకోరు. అలా కోరికలు వారి మనసుల్లోనే మిగిలిపోతాయి. గ్రామం మాత్రం ఎప్పటిలానే ఎదురుచూపుల్లో నిల్చుంటుంది. రాఘవ అదే గ్రామంలో నివసించే యువకుడు. రాఘవ్కు మంచి మనసు ఉంది, కానీ ఒక అలవాటు ఉంది. ఏదైనా పని తన చేతితో చేయకుండా ఎదుటివారు చేయాలని కోరుకునేవాడు. అతను ఎక్కడికైనా వెళ్ళాలని రోడ్డుపై నిలబడినప్పుడు ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండేది కదా అని ఆశపడేవాడు. తన బాల్యంలో ఒలింపిక్స్ చూస్తూ ఒకరోజు ఈ దేశం అత్యధిక గోల్డ్ మెడల్స్ గెలవాలి అనుకుని ఆ ఆలోచనకే గర్వపడేవాడు. కానీ ఇప్పుడు తన చిన్న తమ్ముడు ఆటల్లో ఆసక్తి చూపితే మాత్రం చదువు ముఖ్యం రా తమ్ముడు, ఊరికే ఆడుతూ కూర్చుంటే ఏదీ దక్కదు అని అడ్డుకునేవాడు. ఎన్నికల సమయాల్లో రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయి. గూండాలు, రౌడీలు, నేరచరితులే ఎక్కువగా పోటీ చేస్తున్నారు. ఇది మారాలి, మార్చగలిగే మంచివాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని అందరిలాగే తాను కూడా రోజుకి 10 సార్లు ఇతరులతో చర్చించేవాడు, మాట్లాడేవాడు. కానీ నిజంగా ఓటు వేసే రోజున మాత్రం ఈసారి తప్పనిసరిగా ఆ అభ్యర్థే గెలుస్తాడులే, నా ఒక్క ఓటు వేసినా వేయకపోయినా ఫలితం ఏం మారుతుంది, గెలిస్తే మాత్రం వాడేమి ఉద్ధరిస్తాడు అనుకుని అసలు ఓటు వేయడానికే వెళ్ళేవాడు కాదు, ఇంట్లోనే కూర్చునేవాడు. అతనికి ఈ విషయాలు తప్పు అని తెలిసినా మారడానికి కానీ మార్చడానికి కానీ ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఒకరోజు రాఘవ అత్యవసరంగా పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. వర్షం బాగా పడుతుంది, బస్సులు రావడం లేదు, మొబైల్ ఫోన్కి సిగ్నల్ లేదు. రోడ్డు మధ్యలో అతను ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అతను ఒక్కటే మాట బలంగా కోరుకున్నాడు, ఇప్పుడు ఎవరో సాయం చేస్తే అతన్ని నేను దేవుడిలా భావిస్తా. సుమారు అరగంట తర్వాత ఒక పాత జీప్ ఆగింది. డ్రైవర్ చుట్టూ తెల్లగా ఉంది, ముసలి వయసు. అతను చిరునవ్వుతో అడిగాడు, బాబు, వర్షంలో నిలబడి ఉన్నావు, నేను పట్నానికి వెళుతున్నాను, నీవు పట్నానికే అయితే వచ్చి ఎక్కు బాబు. జీపులో కూర్చున్న తర్వాత రాఘవ అటూ ఇటూ చూసి అడిగాడు, తాతయ్య, మీరు కూడా నాలాగే రోడ్డుపై ఇబ్బంది పడుతుంటే ఇలాగే ఎవరైనా వచ్చి సాయం చేస్తారా? ఆ ముసలి వ్యక్తి చిరునవ్వు నవ్వి మృదువుగా అన్నాడు, బిడ్డ, ఏదైనా మనం ఇస్తేనే తిరిగి వస్తుంది. అందరూ అడిగేవాళ్ళైతే ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? మా సంఘ శాఖలో ఒక పద్యం చెప్పేవారు, పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. ఈ శ్లోకం ప్రకృతిలోని జీవన విధానాన్ని వివరిస్తూ మనిషి కూడా నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయాలని, తన శరీరాన్ని పరుల హితం కోసం వినియోగించాలని బోధిస్తుంది. రాఘవ హృదయాన్ని ఆ మాట, ఆ శ్లోకం బలంగా తాకింది. పట్టణం చేరేదాకా వాన చినుకుల మధ్య చిన్న చిన్న ప్రశ్నలు రాఘవను వెంటాడాయి. నాకు లిఫ్ట్ కావాలి, ఎదురు చూశాను, కానీ నేను ఎప్పుడైనా ఇచ్చానా? నాకు క్రీడల్లో గెలిచిన వారిని చూడాలి అనే కోరిక ఉంది. భారతదేశం ఒలింపిక్ క్రీడల్లో అత్యధిక స్వర్ణాలు గెలవాలన్న కోరిక ఉంది. కానీ
నా తమ్ముడు ఆటలకు వెళతానంటే పంపుతున్నానా? నీతి నిజాయితీ గల నాయకులు కావాలి, కానీ నేను ఎప్పుడైనా ఓటు వేశానా? నిజాయితీ గల అభ్యర్థిని సమర్థించానా? నాకు ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తే బాగున్ను అనే కోరిక ఉంటుంది, కానీ నేను ఎప్పుడైనా స్వయంగా ఇతరులకు సహాయం చేశానా? జవాబు ఒక్కటే, లేదు. నిజం, మనకి ఇతరుల నుండి సహాయం లభించినప్పుడు బాధగా ఉంటుంది. అదే బాధ మనం ఇతరులకు సహాయం చేయనప్పుడు కూడా ఉంటుంది కదా. ఆ ఆలోచనతో తన మీద తనకే అసహ్యం కలిగింది. తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు. ఆ బాధే అతనిలో నిజమైన మార్పుకి శ్రీకారం చుట్టింది. ఆ రోజు నుంచి రాఘవ కొద్దిగా మారడం మొదలుపెట్టాడు. 2 రోజుల తర్వాత రోడ్డు మీద బైక్ మించిపడి దాని కింద చిక్కుకున్న యువకుడిని చూసి తానే స్వయంగా ముందుకు వెళ్ళి సహాయం చేశాడు. అంబులెన్స్కి ఫోన్ చేసి రప్పించాడు. ఆ యువకుడు, అన్నయ్య, నిజంగా ఈరోజు మీరు నా ప్రాణం కాపాడారు అని రాఘవకు ఆ రోజు జీప్పై తనకు లిఫ్ట్ ఇచ్చిన ముసలి వ్యక్తి గుర్తొచ్చాడు. రాఘవ తమ్ముడు ఒకరోజు క్రీడా పోటీలో పాల్గొనాలని అడిగాడు. మొదట రాఘవ నోటికి వచ్చిన మాట చదువు ముఖ్యం మధ్యలోనే ఆగిపోయింది. కానీ వెంటనే, వెళతావురా తమ్ముడు, నేను నిన్ను తీసుకువెళ్తాను, నీకు అండగా కలకాలం ఉంటాను అని ప్రోత్సహించాడు. ఆ చిన్న తమ్ముడు చూపులోని ఆనందం రాఘవ గుండెల్లోకి జారి కరిగి తన కంట్లో నుండి వచ్చింది. ఎన్నికల రోజు వచ్చింది. ఈసారి రాఘవ ఉదయం నుంచే స్థిరంగా నిలబడ్డాడు. ఓటు వేసి బయటికి వస్తూ ఆ నీలిరంగు ముద్ర తన వేళ్లపై కనిపించినప్పుడు అతనికి ఇది ఒక పెద్ద విజయంలా అనిపించింది. ఇది మార్పు వైపు వేసిన మొదటి అడుగు అన్న భావన కలిగింది. రోజు ఎవరో ఒకరికి చిన్నపాటి సేవ చేయడం ఇప్పుడు రాఘవ రోజువారీ జీవితంలో భాగం అయిపోయింది. తాను చేసేవేమీ పెద్ద పెద్ద సహాయాలు కాకపోవచ్చు. ఎవరైనా పడిపోయిన తాతగారిని లేపడం, తన పక్కింటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరీక్షలకు వెళ్ళేందుకు లిఫ్ట్ ఇవ్వడం, పొలంలో నీటితో ఇబ్బంది పడుతున్న రైతులకు సహాయం చేయడం, తనకు కనిపించినటువంటి చెత్తని చెత్తబుట్టలో వేయటం, ఇలా చిన్న చిన్న పనులే అతను చేస్తుండేవాడు. కానీ ఆ అభిమానం మాత్రం గ్రామమంతా వచ్చేసింది. రాఘవంటే మంచి మనిషి అనే మాట నెమ్మదిగా వ్యాపించింది. రాఘవ చేసే ఈ చిన్న చిన్న సహాయాలు గ్రామంలోని పిల్లలు, యువత, పెద్దలు అందరూ అనుసరించడం మొదలుపెట్టారు. ఎవరికైనా ఇబ్బంది అయితే నన్ను పిలువయ్యా అని పలకడం మొదలయ్యింది. క్రీడల్లో పిల్లలను ప్రోత్సహించడం మొదలైంది. గ్రామంలో ఓటింగ్ శాతం 98% దాటింది. పక్కవాడికి సాయం అవసరమైతే ఎవ్వరూ వెనకంజ వేయటం లేదు. మనసాపురం పేరులాగానే మనుషులు మారారు. వాళ్ళ మనసులు మారిపోయాయి. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు రాఘవ కారుపై వెళుతుండగా రోడ్డుపై ఒక వృద్ధ వ్యక్తి బస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు. రాఘవ వెంటనే కారును ఆపి అతన్ని ఎక్కించుకున్నాడు. ముసలి వ్యక్తి ముఖంలో చిరునవ్వు. అతను నిశ్శబ్దంగా ఉన్నాడు. ఈ ఊరు వాళ్ళేరా బిడ్డ, నిజమైన మనుషులు. రాఘవ ఆశ్చర్యపోయి చూశాడు. అతడే కొన్నేళ్ల క్రితం జీపులో తనకు లిఫ్ట్ ఇచ్చిన అదే తాతయ్య. తాతయ్య రాఘవ చేతిని పట్టుకుని అన్నాడు, లోకం మంచిగా మారాలి అనుకుంటే ఆ మారే మొదటివాడు ఎవ్వరైనా కావాలి. అది ఇప్పుడు నువ్వయ్యావు బిడ్డ. రాఘవ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనకి మంచి జరిగితే బాగుంటుంది అని కోరుకోవడం చాలా సులభం. కానీ ఆ మంచి జరగటం మనతోటే మొదలైతే ప్రపంచం నిజంగా అద్భుతంగా మారుతుంది. ఎందుకంటే ఇవ్వని చేతికి అందుకునే అర్హత లేదు. అందరూ అడిగేవాళ్ళైతే ఇచ్చేవాళ్ళు ఎవరు?